అయిన యేసుక్రీస్తు వారి నామమున కూడి వచ్చినటువంటి గుడ్ షెపర్డ్ సంఘ విశ్వాసులకు అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి శ్రమల కాల ధ్యానంలో మందిరంలో మనమందరం కూడి ఈ శ్రమల కాలంలో మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడును, దేవుణ్ణి మనలను వేరుపరుస్తున్నటువంటి దుర్లక్షణములను వాక్యం ద్వారా మనలో ఏమున్నదో తెలుసుకొని దాన్ని తొలగించుకుంటకు దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ దినము మన జీవితంలో ఎందరికో లేనటువంటి గొప్ప బాధ్యత, గొప్ప అవకాశం, ఆయుష్నిచ్చి ఆపద నుంచి ఏ కీడు కలుగకుండా, ఏ హాని సంభవించకుండా మనల్ని కాపాడుతూ జీవింపచేస్తూ తన బిడ్డలుగా మనల్ని మరింతగా విశ్వాసంలో ఎదుగునట్లుగా దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని వాక్యములో ఈ దినము మన ధ్యాన వాక్యముగా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలను చదువుకుందాము. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలు. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీరిచ్చిన మాకు దయచేస్తున్న ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, కాపుదలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, మీ మందిరంలో మేము మాలో ఏ చెడుకున్నదో దాన్ని తెలుసుకొని తొలగించుకుంటకు ప్రభువా, మాలో మీకు స్థానం ఉన్నదా లేదా అని పరిశీలించుకుంటకు, కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా లేదా అని వాక్యానుసారముగా మేము తెలుసుకొనుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎవరి విషయంలో? మీ విషయము. మీ విషయం అంటే అపోస్తుడైన పౌలు విశ్వాసులు ఉన్నటువంటి తెస్సలోనికీయుల సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను గురించి చెప్తున్న వాక్యము, దేవుని మాట, దేవుని చిత్తమట. ఏంటది? దేవుని చిత్తం. ఏది తలచినా, ఏది జరిగినా, ఏది తలచినా నీ చిత్తమే. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు మన నుండి ఏమి ఆశించటలా, మనలను తన పోలికగా చేసుకుని తన స్వరూపములో మనలను తన చేతులతో మట్టితో నిర్మించి ఆయుష్నిస్తూ మనకిస్తున్నటువంటి ఆయుష్ కాలం అంతా కూడా, మన బ్రతుకాలం అంతా కూడా, మన వ్యర్థమైన జీవితకాలం అంతా కూడా ఏం చేయాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదంటే
అది ఏ విషయంలోనైనా కృతజ్ఞత, ఇంకోటి ఏంటండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అయితే మానవులుగా ఉన్నటువంటి మనము, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఒక్కొక్కసారి తినడం మర్చిపోవచ్చేమో, త్రాగడం మర్చిపోవచ్చేమో, లేదా మరే విషయమైనా కానీ జ్ఞాపకంలో ఉండకపోవచ్చేమో కానండి, మనుషులు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించడం అనేది మాత్రము మర్చిపోకూడదు, మానకూడదు. ప్రజలు ఏం చేస్తున్నారో చూద్దాం. విశ్వాసులుగా ఉన్నటువంటి జనులు ఏం చేస్తున్నారో చూద్దాం. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు, దేవుని బిడ్డలుగా ప్రత్యేకించబడినటువంటి వారు ఏం చేస్తున్నారో చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. రోమిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఆ రోమీల్లో ఉన్నటువంటి ఆ సంఘస్థులు, ఆ జనులు, ఆ దేవుని బిడ్డలు ఏంటంటే దేవుని ఎరిగి ఉండి దేవుని మహిమపరచట్ల. మనమందరము దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, మనమందరము కూడా దేవుని ప్రేమను చవి చూచిన వాడు, చవి చూస్తూ ఉన్నవాడు, దేవుని ప్రేమను రుచి చూచి ఎరిగి ఉన్నటువంటి బిడ్డలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? ఎందుకంటే ప్రజలు, జనులు దేవుడు సృజించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మనుషులట ఒక భక్తురాలు 4 రకాలుగా వర్గీకరించారు. వారిలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసులు ఉన్నారు. ఎలా ఉన్నా కానీ మనుషుల్లో 4 రకాలుగా ఉంటారట. మొదటి రకం వారట కృతజ్ఞతాస్తుతులు చెల్లించరట కానీ సణుగుతారంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు కానీ ఏం చేస్తారంట? సణుగుతారంట. అంటే దేవుడు ఈ భూమి మీద మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో తెలియని రీతిలో లేదా మనకు తెలిసి ఎన్ని అద్భుతాలు, ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు, ఎన్ని ఆశ్చర్యక్రియలు, ఎన్ని గొప్ప కార్యములు మన జీవితాల్లో చేసి ఉన్నారో దేవుడు. వాటన్నిటినీ కూడా మనం చూస్తూనే ఉంటాం, రుచి చూస్తూనే ఉంటాం, ఎరిగి ఉంటాం, తెలుసుకునే ఉంటాం. కానీ వాడు ఏం చేస్తారంట? ఇంకా సణుగుతారంట. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని ఎన్ని ఇచ్చినా, ఎన్ని చేసినా వీటన్నిటినీ మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి పట్ల చేసినటువంటి ఎన్ని అద్భుత కార్యాలు ఉన్నాయో వాటన్నిటినీ మర్చి సణిగారు, సంహరించబడ్డారు, చనిపోయారు. ఎందువల్ల? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం కాకుండా ఇంకేం చేస్తున్నారు? సణుగుతున్నారు. వాళ్ళ జీవిత బ్రతికెప్పుడు సణుగుడే. అలా సణిగి వారు సంహరించబడిరి అని ఉంది, చంపివేయబడిరి, మరణించిరి అని ఉంది. రెండో రకం వారు ఏం చేస్తారట? స్తుతులు చెల్లించరంట, సనగరంట. ఇక మొదలెడతాం. ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, గుడ్, అలా వదిలేద్దాం. రెండోది ఏం చేయరు? సనగరంట. బాగుంది, వాళ్ళకి ఇక రాసి పెట్టేసి ఉంది. ఏంటది? నిత్య అగ్ని, మండుచున్న అగ్ని, ఇక దహించిపోతూనే ఉంటారు వాళ్ళు. రెండో రకం. మూడో వాళ్ళు దేవుడు మేలును చేసినప్పుడు
హల్లెలూయా స్తుతి 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 స్తోత్రమే ఉంటున్నాడు. శ్రమలు రాగానే, శోధనలు కలగగానే, ఇరుకులు ఇబ్బందులు ఎదురవగానే మరలా ఈ మర్చిపోతారట. ఏం చేస్తారట? దేవుణ్ణి నిందిస్తారట. చాలా మంది చేసే పని అదే. ఏంటి దేవా, పక్కనున్న అన్యుడు అంత బాగున్నాడు, నాకేంటి ప్రభువా ఈ కష్టాలు? ఈ కష్టకాలంలో నేను మొరపెట్టుకుంటున్నాను, ఈ ఆపదలో నేను మొరపెట్టుకుంటున్నాను, ఏంటి ప్రభువా నాకు ఈ జీవితం? దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎంత ఆరోగ్యం, వారికి ఎంత ఆనందం, వారికి ఎంత ఆయుష్, ఎంత దీర్ఘాయుష్. పాపి చిరాయువు. పాపి అంట ఏం చేస్తాడు? ఎక్కువ కాలం బతుకుతాడు. ప్రసంగి చదువుకుంటే వాళ్ళకి ఆ బ్రతికినా ఒకటే, ఉన్నా ఒకటే. దానికంటే ఎవరు మేలు? ఒక్క మేలు. అలా ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తారు. సనగటం వేరండి. దేవుని మీద సనగటం వేరు, దేవుణ్ణి నిందించడం వేరు. సనగటం అంటే ఏమి లేదు. ఎగ్జాంపుల్, భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్తను ఏదన్నా కొనుక్కురామని అడిగింది అనుకోండి, ఏమండి బంగారం ధర తగ్గిందంట, ఓ రింగు, ఓ ఉంగరము, లేకపోతే ఓ నాగా, చెవికు పోగులు, మెడలో ఏదన్నా హారం లాంటిది చేయించండి అని ఏం చేస్తూ ఉంటుంది? సడుగుతూ ఉంటుంది. ఎప్పటిదాకా? ఆ భర్త గారు చేయించేదాకా సణుగుతూ ఉంటారు. అది సణుగుడు అంటే తన పని జరిగేంత వరకు కూడా సణగటం. అది ఇంట్లో సణుగుడైతే బాగుంటుంది. దేవుడి మీద సణిగితే దేవుడు ఊరుకోడు. ఏం చేస్తాడు? శిక్షకు గురి చేస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకునే మూడోది, దేవుణ్ణి నిందిస్తారు. ఏంటి బాధ? ఏంటి శ్రమ? ఏంటి? యోబు భక్తుడు దేవుని అందరికీ తెలుసు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎంతగా దీవించబడ్డాడు. ఒక్కసారిగా సాతాను మొత్తి, దేవుడు మొత్తి సాతానికి అప్పగించి శ్రమలు శోధనకు గురయ్యాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు, బిడ్డను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. భార్య ఏమంటుంది? ఇంకెంతకాలం నీవు యథార్థంగా బతుకుతావయ్యా యోబు? విడిచిపెట్టేరాదా? దేవుణ్ణి వదిలిపెట్టేరాదా? ఎందుకు నీకు భక్తి? నిన్ను కాపాడని భక్తి ఎందుకయ్యా? నిన్ను రక్షించిన భక్తి నీకు ఎందుకయ్యా అని అంటే ఏమన్నాడు యోబు? పిచ్చిదానా, దేవుడు ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తే అనుభవించాం కదా, మరి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు వాటిని మనము అనుభవించాలి అన్నాడే కానీ భార్యని పల్లెత్తు మాట నిందించాల. యోబు భార్య మాత్రం దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించింది. ఏం చేసింది? దేవుని పైన నిందలు వేయటం మొదలెట్టింది. నాలుగో రకం ఉన్నారు. వారు ఏం చేస్తారంటే, ఏ విషయంలోనైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా వారి నోట పలికే మాట ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏం జరిగినా, మేలు జరిగినా, సంతోషం కలిగినా, ఆనందం కలిగినా, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగినా, స్వస్థత కార్యములు జరిగినా ఏం పలుకుతారు? స్తుతులు స్తోత్రాలు పలుకుతారు. కీడు సంభవించిన, అనారోగ్యం ఏర్పడినా, శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి వచ్చినా, ఆర్థిక నష్టమైనా, ఇంకే కష్టమైనా, ఇంకే ఆపదైనా, ప్రాణం మీదకి వచ్చిందైనా, అట్టి స్థితిలో కూడా వారు ఏం చేస్తారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రియ విశ్వాసులారా, మనము దేవుని మేలును అనుభవిస్తూ కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేలును మర్చిపోయి సనగటం, నిందించటం. ఏ కోపం చెంది ఉన్నామో మనం ఆలోచించుకుందాం. 4 రకాల మనుషులు. దేవుణ్ణి స్తుతించగా సణుగుతే స్థితిలో ఉన్నామా? లేదా దేవుని స్తుతించము సనగము
ఆ రకంలో ఉన్నామా? మేలు కలిగినప్పుడు దేవుని స్తుతించి, శ్రమలు ఆపదలు సంభవించినప్పుడు దేవుని నిందిస్తున్నామా? లేదా ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్తుతిస్తున్నాము? విశ్వాసికి కావాల్సింది దేవుణ్ణి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడం. అంతకు మించి మరేది లేదు. నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమని వాక్యంలో సెలవిస్తాము. ఎందుకంటే దేవుడు మన భారము భరించి, అనుదినము మన భారము భరించి ప్రతి క్షణము కూడా మనను రక్షిస్తున్నాడట. దావీదు అలా రుచి చూచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి ఏం చేస్తున్నాడు? నేను బ్రతుకు కాలం అంతయు, నేను లేచినది మొదలుకొని నా నోట నిత్యము ఏముంటది? నిన్ను స్తుతిస్తాను. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మన 100వ కీర్తనలో చదువుతాం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఎక్కడ రావాలి? ఏం చెల్లించాలి? కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞతలుగా మాత్రమే కాదు సుమా, అర్పణలు కూడా మనం దేవుని సన్నిధిలో చెల్లించాలి. పరిశీలించుకుందామా? కృతజ్ఞతలే చెల్లిస్తున్నామా? కృతజ్ఞత అర్పణలు కూడా చెల్లిస్తూ ఉన్నామా? ఆ భక్తుడు దేవుని యొక్క ప్రేమను చూచి ఆయన అంటాడు, కొండ తేనెతో ఏం చేశాడట? వారిని తృప్తిపరిచాడట. ఎవరిని? ఇశ్రాయేలు. ఏం తేనె? ఎంత రుచిగా ఉంటుందో అది రుచి చూచిన వారికే తెలుస్తుంది. ఒక వ్యాఖ్యానంలో ఒక చోట ఆ కొండ తేనెల గురించి చెప్పినటువంటి మాట, తనట అబ్షాలోము వెంటాడుతుంటే కాళ్ళకి చెప్పులు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా పరిగెత్తు కొండలేకపోతా ఉన్నాడు సార్. ఆ టైంలో కొండ తేనె చూస్తా కారుతా ఉంటుంటే దావీదు మహారాజుకి దాహం వేసి, ఆ దాహానికి ఆ కొండ తేనె చుక్కలు పడుతూ ఉంటే ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలియట్లా దావీదు పరిగెత్తు ఉన్నాడు. ఆ తేనె రుచి చూచాడు. అందుకని ఆయన నోటిలో నుంచి ఎంత మాధుర్యమైన మాటలు వస్తాయంటే, ఎంత మాధుర్యమైన మాటలు వస్తాయండి? ఏ విషయంలోనైనా కానీ కృతజ్ఞత స్తుతులు 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 స్తుతులు. 103వ కీర్తనలో నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో కారణాలన్నీ చెప్తున్నాడు. అలాంటి కారణాలు మన జీవితంలో లేవో ప్రియ విశ్వాసులారా? ఆ దోషము, ఏ పాపము, ఏ అతిక్రమము లేదా వాటన్నిటినీ మర్చిపెట్టి మనకు పాపములను దేవునికి మనకు ఎడమ చేయకుండా తండ్రి కుమారుని ఎడల జాలిపడు రీతిలో నీ పట్ల నా పట్ల జాలిపడి ఆయన ఏం చేస్తున్నాడు? 147వ కీర్తనలో చెప్పినట్లుగా మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు కదా. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? ప్రియ విశ్వాసులారా, దేవుని గ్రంథంలో మనం పరిశీలిస్తే దానియేలు గ్రంథము 3 వ్యక్తులను మనం తెలుసు. వారు ఎప్పుడు గురించి మనం తెలుసుకుంటానే ఉంటాం ప్రతిసారి కూడా. నెబుకద్నెజరు పాలనలో షడ్రకు, మిషకు, అబేద్నెగో, దానియేలు అనేటువంటి యూదులు ఉండేవారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము కనుక చదివితే ఆ షడ్రకు, మిషకు, అబేద్నెగోల గురించి, వారిని ఎందుకు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వారి ఆస్థానంలో ఏర్పాటు చేసుకున్నాడు తెలుసు. ఎందువల్ల తనకు కలిగిన కళ యొక్క భావాన్ని వారు చెప్పారు కనుక వారిని ఆయన అక్కడ ఆదరించాడు. అయితే అదే నెబుకద్నెజరు ఒక ఎత్తైన ప్రతిమను, ఒక బొమ్మను చేయించాడు. 666 మూరలు. ఏంటంటే 666 ఏ ముద్రది అమ్మా? దానియేలు సమయంలో కూడా నెబుకద్నెజరు రాజు 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 60 మూరల ఎత్తు, 6 మూరల ఎడల్పు
గల విగ్రహాన్ని చేయించి బాకానాదాలు ఊదినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయాలి? ఆ గంట మోగగానే, ఆ బోర శబ్దము వినగానే, 6వ వచనం చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము, సాగిలపడి నమస్కరింపబడని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అని చాటింపు చేశారు. అయితే రాజకార్యాలు చేస్తున్నటువంటి, రాజరికంలో పరిపాలనలో సలహాలు సంప్రదింపులు చేస్తున్నటువంటి ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ బాకానాదం విన్నప్పుడు, ఆ శబ్దం విన్నప్పుడు, ఆ బోర శబ్దం విన్నప్పుడు వారు నమస్కరించుట లేదు. కనిపెట్టి చూశారు. రాజుగారు, నీ ఆస్థానంలో ఉన్నటువంటి ఆ 3 వ్యక్తులు బాకానాదం విన్నప్పుడు నమస్కరించట్లేదయ్యా అన్నప్పుడు ఏం చేశాడండి నెబుకద్నెజరు? వారిని తీసుకొచ్చి వెంటనే అగ్నిగుండంలో పడేది. ఆ అగ్నిగుండము మామూలు అగ్నిగుండం కాదు సుమా. నేను ఇచ్చాను కదా ఒక అగ్నిగుండంలో వేయబడాలని. కానీ వీరిని మాత్రము, ఒకవేళ యూదులు కాక ఆ దేశపు ప్రజలైతే ఆ అగ్నిగుండంలో పడవేసేరుగామని, వీరు దేవుని బిడ్డలు కదా, దేవుని యందు నమ్మకంగా జీవిస్తున్న యూదులు కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఏం చేయమన్నాడండి? 19వ వచనంలో చూడండి, అదే అధ్యాయము 19వ వచనం. నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రక్ మెషక్ అబేద్నెగోల విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయమని, రాజా, నువ్వు నిలబెట్టిన ఆ ప్రతిమకు మేము నమస్కరించము. ఒకవేళ నా దేవుడు, నన్ను సృజించిన నా రక్షణకర్త అయినటువంటి దేవుడు నన్ను రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ తప్పకుండా రక్షిస్తాడు. కానీ రక్షించకపోయినా నువ్వు పెట్టేవే, ఆ బొమ్మ పెట్టేవే, ఆ చెక్క పెట్టేవే, ఆ రాతి బొమ్మ పెట్టేవే, ఆ బంగారు బొమ్మ పెట్టేవే, దానికి నేను నమస్కరించను. నువ్వేమైనా చేసుకో అంటే నెబుకద్నెజరు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం నొందిన వాడై ఆ అగ్నిగుండాన్ని ఎన్నింతలు చేశాడండి? 2 అంతలుగా సుమా 7 అంతల అగ్నిగుండంలో పడవేస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు సురక్షితంగా ఉన్నారు. కానీ 22వ వచనం ఆఖరి భాగం చూడండి, 22వ అధ్యాయం 3వ అధ్యాయం 22వ వచనం ఆఖరి భాగం. షడ్రక్ అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి ఎవరు? షడ్రకును మెషకును అబేద్నెగోను వారు క్షేమంగా ఉన్నారు. వారితో పాటు 4వ వాడు ఆ అగ్నిగుండంలో ఏం చేస్తారని చక్కగా తిరుగుతూ ఉన్నారు. బహుశా దేవుడు స్తుతిస్తూ ఉంటారు. దేవుని మహిమ కలిగింగా. దేవుని దూతలు ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఉండి వారిని కాపాడును, రక్షించును. వారి పట్ల దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఇన్ని మేలు అనుభవిస్తూ దేవుని మనం స్తుతిస్తున్నామా? చివరికి ప్రియ సహోదరులారా, ఆ నెబుకద్నెజరు రాజు అగ్నిగుండములో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఆ తీక్షణమైనటువంటి 7 అంతలుగా రెట్టింపు చేసినటువంటి అగ్నిగుండంలో పడవేయించిన నెబుకద్నెజరు రాజే చివరికి దేవుని బిడ్డల పట్ల దేవుడు చేసిన మేలును బట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 29వ వచనం చూడండి, 29, 28, 29 వచనాలు. 28 కూడా చదవండి. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు సేవింపకయు ఉందుమని దేహములను అప్పగించి వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు? దేవుడు మహిమ కలుగును గాక. నిన్ను నన్ను కీడుల నుంచి
ఆపదల నుంచి, ఇలాంటి అగ్నిగుండం లాంటి సమస్యల నుంచి కాపాడుతున్నటువంటి దేవుడు, త్రుటిలో ప్రాణాపాయము తప్పిస్తున్నటువంటి దేవుని పట్ల నిత్యము శ్రమలో వచ్చిన శోధన కలిగిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నామా? యెహోవా దేవుడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనుడై ఉన్నాడు. మనం ఏం చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు తెలుసా? ఇక్కడ నెబుకద్నెజరు రాసి తన ప్రతిమనట తుత్తునీలుగా చేసాడటండి, ముక్కలు ముక్కలుగా చేసాడట. ఏమన్నా తెలుసా? ఎవడైతే షడ్రకు మిషకు అబేద్నెగోల యొక్క దేవుణ్ణి దూషిస్తాడో వాడు తుత్తునీలుగా చేయబడును, పెంట కుప్పవలే. అంతేగా సుమా, ఆ సంస్థానంలో షడ్రకు మిషకు అబేద్నెగోలను హెచ్చించాడు. ఎందుకు? వారు ఏం చేశారు? ప్రతిమకు నమస్కరింపక తమను రక్షించగల సమర్థుడైనటువంటి దేవుణ్ణి స్తుతించారండి, కొనియాడారు. ఆ మంటల్లో కాపాడబడ్డారు. నెబుకద్నెజరు రాజే చివరికి ఏం చేశాడు? ఈయన కాక మరి ఇంకెవ్వరూ కూడా రక్షించటకు సమర్థుడైనటువంటి వాడు లేడు. అలాంటి రక్షించటకు సమర్థుడైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన చేత నిత్యము రక్షించబడుతున్నాం. ప్రియ సహోదరులారా, భక్తుడైన దావీదు అంటున్నాడు చూడండి, కీర్తన 68వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కీర్తన 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగా అనుదినము ఆయన భారం వహించున్నాడు. దేవుడే ఎవరికండి? చక్కగా అండర్లైన్ చేసుకుని ఈ వాక్యాన్ని పదే పదే మనము నిత్యము ధ్యానించి స్తుతించాలి. ఏంటంట? అనుదినము మన భారము. బండెక్కి బయలుదేరి వెళ్తున్నాం, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియదు. దేవుడు ఎంతటి గొప్ప కీడుగుండైనా కానీ నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని, మన ప్రాణాలని కాపాడుతున్నాడు కదా. రోడ్డు మీదకి వెళ్ళిన వాడు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడో రాడో తెలియదు కదా. మన సంఘంలో జరిగిన గొప్ప అద్భుత సంఘటన ప్రియ సహోదరులారా, కుటుంబాలు కానీ విశ్వాసులు కానీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన బిడ్డల పట్ల దేవుడు ఎన్నడూ కూడా వారిని బట్టి, తన చర్యలను బట్టి ఇతరుల మధ్యలో ఆయన అవమానపరచబడే కార్యాలు ఏవి కూడా మన జీవితాల్లో చేయలేదు. అది అద్భుత సంఘటన. 3 వ్యక్తులు అగ్నిగుండంలో పడవేయబడ్డారు, రక్షింపబడ్డారు. సాక్ష్యం త్రుటిలో తప్పించి దేవుని మహిమ, దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని షకీనా వారి చుట్టూ ఉంది కాబట్టి సజీవులుగా దేవుడు వారిని కాపాడాడు, త్రుటిలో తప్పించాడు. ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్క క్షణం ఆలోచిస్తే అదే సమయంలో వెనక నుంచి ఏ వాహనం ఎంత స్పీడ్లో వచ్చినా, ఏమి జరిగేదో ఏమి జరగబోయేదో, సంఘానికి ఎలాంటి లేదా ఆ కుటుంబాలను బట్టి ఇతరుల మధ్య దేవుని నామము దూషించబడేదో అవమానపరచబడేదో కానీ ఈనాడు ఆ సంఘటన బట్టి, అట్టి కార్యాన్ని బట్టి దేవునికి గొప్ప ఆధిక్యత, దేవునికి మహిమ, దేవునికి కృతజ్ఞత, దేవునికి స్తుతులు, దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. అలాంటి స్థితి నీవు నేను కలిగి ఉండాలమ్మా. మన జీవితాల్లో కలిగి ఉన్నామా లేదా? ఎట్టి స్థితిలోనైనా, అది శ్రమైనా శోధనైనా, మంచి చేసినా మేలు చేసినా, నీకు తినటానికి తిండి లేదా? దేవుని స్తుతించు. గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడా? దేవుని స్తుతించు. ఇదే ఆయన నిన్ను నన్ను విశ్వాసుల్ని కోరేది. మనందరి జీవితాల్లో మనం స్తుతించవలసింది, నీకు తినటానికి తిండి, పట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇస్తూ ఈ క్షణం వరకు కాపాడి దేవుని మందిరంలో వాక్యాన్ని విని
మనం సరి చేసుకోవడానికి కృప చూపిస్తున్న కృపామయునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఒకవేళ అలా చెల్లించకపోతున్నటువంటి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదివి ఉంచుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము చదువు. కీడు తొలగిపోదు, మేలుకు ప్రతిగా కీడు చేయువాను. అంటే ఇక్కడ అర్థం, దేవుడు మేలు చేసాడు అనుకోండి, మనం వేరే 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 వారి ఎవరికి కీడు చేయడం అవసరం. ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే మనము కీడు చేసిన వారమే. గమనించండి, ఆ వాక్యంలో వాక్యాన్ని అక్షరార్థంగా మాత్రమే కాక ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. మేలు చేసిన దేవుని బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణలు చెల్లించకపోతే ఏమంటాడట? కీడు తొలగిపోదట. మన జీవితాలు దేవుడు మన పట్ల చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి కాక ప్రతి విషయంలోనూ మన జీవం ఫలాన్ని అర్పించుదాం. స్తుతియాగమును అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, తనకు ఏం చేసుకుంటుంది? నిన్ను నన్ను ఆ బిడ్డలు దేవుడు కాపాడాడు అంటే వారి తల్లిదండ్రులు స్తుతించారో, ఒకవేళ వారు స్తుతించుకుంటున్నారో తెలియదు, కానీ తన బిడ్డల్ని ఆకాశం నందుంది 97వ కీర్తనలో చెప్పిన రీతిగా ఆ కాపుదల, ఆ రక్షణ, ఆ కేడము, ఆ సహాయము సమస్తము మనకందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆయన మేలును అనుభవించి వదిలిపెడితే శ్రమల పాలవుతామట. మీరు ఇంటికి వెళ్ళి తర్వాత చదువుకోండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు చేసిన మేలులను మరిచిపోయిన ఇశ్రాయేలులు వారు అంటున్నారు, దేవా నీవు చేసిన మేలులను మేము మర్చిపోవటం వల్ల మేము శ్రమల పాలైతివి అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనంలో. ప్రియ విశ్వాసులారా, సహోదరులారా, శ్రమల పాలవుదామా? కీడు చేసిన వారు అవుదామా? కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉన్నామా? లేదా కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉన్నామా? పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో, దేవా ఏ విషయంలోనైనా నేను నీకు కృతజ్ఞత కలిగి జీవించలేకపోయినాను, దయతో క్షమించు ప్రభువా. నీ సిలువ రక్తములో నన్ను కడుగునాయన. నీ చాచిన చేతులతో, నీ గాయపడినటువంటి చేతులతో మమ్మలను ఆదరించి కనికరించి కాపాడుచున్న దేవా, నీవు అనుదినము మాకు రక్షణకర్తవై ఉన్నావు. మా భారం నీవు భరిస్తున్నావు నాయన. ఏమన్నాడు? సమస్తమును ఆయన భారము ఆయన మీద ఆయన మీద మోపితే మన భారం, మనకున్నటువంటి ఏ విషయంలోనైనా దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని కొనియాడితే దూతలు మనలను కాచి కాపాడితే ఏం చేస్తే వారు తమ చేతులను అడ్డుపెట్టి ఎత్తుకుని చిన్న పిల్లల, పసిపిల్లల మనలను రక్షించేటువంటి ఆ దేవుని కాపుదల, దేవుని ఆ దూతల రక్షణ మనకు ఉండులాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.